అనేది సమంజసం కాదు అని మా యొక్క వాదన. ఓకే ఓకే. సో రాణి రుద్రమ గారు, ఏంటి భారతీయ జనతా పార్టీ స్టాండ్ ఏంది? భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ కూడా వాళ్ళ నిన్న రేవంత్ రెడ్డి చెప్పిన దాని ప్రకారం వాళ్ళు చెప్పాలి అసెంబ్లీలో జవాబు. వాళ్ళు అడుగుతాం, వాళ్ళను కన్సిడర్ చేస్తాం ఎంపీటీసీ జెడ్పీటీసీ అని అంటున్నారు. భరత్ గారు, మీకు ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా నమస్కారం. అయితే ఒకటి, బీసీ రిజర్వేషన్ కు సంబంధించి కామారెడ్డి డిక్లరేషన్ కి సంబంధించి 42% రిజర్వేషన్ ని లోకల్ బాడీస్ లో ఇస్తామని చెప్పింది రేవంత్ రెడ్డి గారు. ఇది నెంబర్ 1. నెంబర్ 2, బీసీల సంక్షేమానికి ప్రతి సంవత్సరం 20,000 కోట్ల రూపాయలు 5 సంవత్సరాలకు గాను 1,00,000 కోట్ల రూపాయలు కేటాయిస్తామని చెప్పింది రేవంత్ రెడ్డి గారు. నెంబర్ 3, బీసీల సంక్షేమ గురుకుల పాఠశాలలు ప్రతి మండలానికి ఒకటి నడతామని చెప్పింది రేవంత్ రెడ్డి గారు. నెంబర్ 4, బీసీ యువతకు సంబంధించి 10 లక్షల రూపాయలను లోన్ లాగానో లేకపోతే వాళ్లకు ఆర్థిక నిధి కిందనో బీసీ వెల్ఫేర్ కింద పెట్టేసి వాళ్ళని పారిశ్రామికవేత్తలుగా తయారు చేస్తామని చెప్పింది రేవంత్ రెడ్డి గారు. ఇట్లా ఇంకా ఉన్నాయి, అంటే 10, 12 ఉన్నాయి. నేను 4 ముఖ్యమైనటువంటివి మీకు చెప్పిన. ఈ 4 ముఖ్యమైనటువంటి వాటిల్లో బీసీలకు ప్రత్యేకమైనటువంటి, సరే మిగిలిన నాకు గుర్తులేదు. సో ఈ 4 ముఖ్యమైనటువంటి వాటిలో ఒక్కటి కూడా రేవంత్ రెడ్డి గారు చేయలేదు, ఒక్కటి కూడా చేయలేదు. అంటే ఇప్పుడు 42% చేయాలంటే మీ సహకారం అవసరం. మీరు 9th షెడ్యూల్లో చేర్చాలని వాళ్ళు అడుగుతున్నారు. భరత్ గారు, నేనేమంటున్నా అంటే ఓకే, దీని గురించి కూడా నేను చెప్తాను. 9th షెడ్యూల్ బీజేపీ సహకారం గురించి కూడా నేను చెప్తాను. కానీ ఒక ప్రశ్న, బీసీలకు న్యాయం చేయాలి అని రేవంత్ రెడ్డి గారు అనుకుంటే బీసీ కామారెడ్డి డిక్లరేషన్ లో ఒక్కటైనా ఇప్పటి వరకు అమలు చేసేవాళ్ళు. మిగిలినటువంటి హామీలకు ఏమన్నా భారతీయ జనతా పార్టీ అడ్డం పడిందా, లేకపోతే బీఆర్ఎస్ పార్టీ అడ్డం పడిందా, లేకపోతే కోర్టులు అడ్డం పడ్డాయా, రాజ్యాంగం అడ్డం పడిందా? ఏమీ అడ్డం పడలేదు. అడ్డం వచ్చింది ఏంటి అంటే రేవంత్ రెడ్డి గారికి బీసీ సంక్షేమం పట్ల శ్రద్ధ లేకపోవటం మాత్రమే అడ్డం వచ్చింది. ఇక ఇప్పుడు మీరు అడుగుతున్నటువంటి 9th షెడ్యూల్ కి సంబంధించి వారు మేనిఫెస్టోలో పెట్టినాడు ఎప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ సపోర్ట్ తీసుకుని మాత్రమే మేము చేస్తామని గాని, లేకపోతే 9th షెడ్యూల్ పెట్టితేనే ఇది అవుతుంది కాబట్టి దాన్ని పెట్టిపిచ్చే చేస్తామని గాని ఎక్కడా కూడా రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరగలేదు. వాళ్ళ మేనిఫెస్టోలో వాళ్ళు చాలా మీరు వ్యతిరేకమా బీసీ రిజర్వేషన్స్ కు? మేము వ్యతిరేకమని నేను చెప్పలేదు, మేము ఎప్పుడు చెప్పలేదు. ఇప్పుడు ఒక హామీని తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఇచ్చింది రేవంత్ రెడ్డి గారు. ఆ రోజు పిసిసి చీఫ్ హోదాలో ఉన్నారు. ఆ రోజు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారు వారు ఒక హామీ ఇచ్చినారు, అధికారంలోకి వచ్చినారు, చేయమని చెప్తున్నాం. మేము చేయమనే చెప్తున్నాం. మేము ఎప్పుడు కూడా చేయాలంటే ఆప్షన్ వెంకట్ గారు మీకు ఇస్తాను. బల్మూరు వెంకట్ గారు కూడా జాయిన్ అయ్యారు ఎమ్మెల్సీ. మళ్ళీ ఇస్తాను, ఒక్క నిమిషం వెంకట్ గారు. సో చేయాలంటే ఇప్పుడు ఇక అన్ని ద్వారాలు మూసుకుపోయినాయి. 9th షెడ్యూల్ ఒకటే ద్వారం, లేదా భరత్ గారు అది 9th షెడ్యూల్ కూడా టెంపరీ అనే అంటారు కొద్దిమంది. 9th షెడ్యూల్ కూడా టెంపరీ అని అంటారు. అదొకటి, ఆ మార్గం మీ సహకారం లేనిది పాసిబుల్ కాదు. మీరు సహకారం ఇస్తారా లేదా? భరత్ గారు, నేను ఒకటి చెప్తాను మీకు. 9th షెడ్యూల్ కి సంబంధించి యూపీఏ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఆ రోజు జయలలిత గారు బెదిరిస్తే ఆవిడ బెదిరింపులకు భయపడి ఒక 9th షెడ్యూల్ అనేటువంటి దాన్ని పెట్టి తమిళనాడులో, అది కూడా స్థానిక సంస్థలు కాదండి, మీరు నోట్ దిస్ పాయింట్, తమిళనాడులో కూడా ఉన్నటువంటి బీసీలకు రిజర్వేషన్ పెంచడం అనేటువంటిది కూడా స్థానిక సంస్థల్లో కాదు, అక్కడ కూడా. సో దాన్ని ఒక పర్సంటేజ్ ని పెంచి పెట్టడం వల్ల ఇమ్మీడియట్ గా సుప్రీంకోర్టు దానిపైన స్టే విధించడం జరిగింది. ఆ తర్వాత దానిపైన అనేక సార్లు స్టే ఏం లేదు, తీర్పు రిజర్వ్ లో ఉంది. ఇంకొక 2-3 నెలల్లో తీర్పు రిజర్వ్ ఏం లేదు, ఇంప్లిమెంట్ అవుతోంది. అంటే తీర్పు వచ్చిందండి దానిపైన? ఈశ్వరయ్య గారు చెప్పండి, ఒక్క నిమిషం. ఈశ్వరయ్య గారు రాలేదండి, దానిపైన తీర్పు రాలేదు. భరత్ గారు, దానిపైన తీర్పు రాలేదు. ఇంకొక 2-3 నెలల్లో దానిపైన తీర్పు వస్తుంది. అయితే నేను ఒకటి చెప్తున్నాను, విషయంలో ఎప్పుడైతే 9th షెడ్యూల్ ని పెట్టినారో ఆ తర్వాత ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న ఇన్ని సంవత్సరాలు, ఈ 30 సంవత్సరాల్లో తమిళనాడులో పెట్టిన తర్వాత అనేక రాష్ట్రాల నుంచి ఒక ప్రపోజల్స్ వచ్చినా కూడా ఏ ఒక్క రాష్ట్రంలో కూడా ఇంప్లిమెంట్ చేసే ధైర్యం యూపీఏ గవర్నమెంట్ చేయలేదు. ఎందుకు చేయలేదు అంటే అది సుప్రీం కోర్టులో వీగిపోతుంది. కోర్టు 50% రిజర్వేషన్ ను దాటి పెంచడానికి ఒప్పుకోదనేది యూపీఏ గవర్నమెంట్ కి తెలుసు, సోనియా గాంధీ గారికి తెలుసు,
ఇవాళ ఉన్నటువంటి రాహుల్ గాంధీ గారికి కూడా తెలుసు. కాబట్టి వాళ్ళు పెట్ల. ఇప్పుడు ఏం చేసినారు రేవంత్ రెడ్డి గారు కేవలం అధికారంలోకి రావడం కొరకు మీకు గుర్తుండుంటది భరత్ గారు, మీడియాతో ఒక ముఖ్యమంత్రి కాగానే ఒక చిట్చాట్ పెడితే రేవంత్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పినారు, ప్రజలకి అబద్ధాలు చెప్పడం అంటే ఇష్టం, ప్రజలకి మేము అబద్ధాలు చెప్పి ఓట్లు వేయించుకుంటాం, అవునండి ఓటు వేసుకున్నాక ఐఐటీ చేస్తాం లేకపోతే లేదు, మేము అబద్ధాలు చెప్పి హామీలు ఇచ్చినాం అని డైరెక్ట్ గా ముఖ్యమంత్రి గారే చెప్పారు. ఇవాళ బీసీ రిజర్వేషన్ కూడా సుప్రీం కోర్టులో వాళ్ళు చేయటం అనేటువంటిది సాధ్యం కాదని తెలుసు. బల్మూరి గారు ఒకసారి బల్మూరి గారిని అడుగు, బల్మూరి గారు మీరు అడిగింది బల్మూరి గారిని అడుగుదాం. అడిగేంతలో జస్టిస్ ఈశ్వరయ్య గారు ఒక్కసారి ఏదో చెప్పాలనుకుంటారు. ఎస్, చెప్పిన తర్వాత బల్మూరి గారి దగ్గరికి వెళ్దాం. ఈశ్వరయ్య గారు. సార్ ఇది లీగల్ విషయం. సోదరి రాణి రుద్రమారెడ్డి గారు ఏదైతే చెప్పినారో అది అంటే ఏ మాత్రం కూడా ఇప్పుడు తమిళనాడులో ఇంద్రసాని వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 92 50% దాటకూడదు అన్న తర్వాత తమిళనాడులో ఆ 31C ప్రకారం ఒక చట్టం చేసి మరి కేంద్ర ప్రభుత్వం మీద అన్ని పార్టీలు తీసుకొని వెళ్ళి అక్కడ వాళ్ళతో నొప్పించుకొని అంటే క్యాబినెట్ క్లియర్ చేస్తే ఉభయ సభలు క్లియర్ చేస్తే రాష్ట్రపతి ఆమోదం పొందిన తర్వాత అక్కడే అమలవుతున్నాయి. అది ఏ రాజ్యాంగ సవరణ మనం క్వశ్చన్ నేను చెప్తామా నేను అక్కడ స్థానిక సంస్థల మీరు రిజర్వేషన్ కట్టుకోవాలి, బీసీలకు అక్కడ అక్కర్లేదు. 90% బీసీలు గెలుచుకుంటారు. కాబట్టి అక్కడ బ్రాహ్మణ బనియా రెడ్డి క్షత్రియులు వాళ్ళు మీరు అడుకుంటే మేము ఇస్తామని వాళ్ళు అంటున్నారు. కాబట్టి అక్కడ అసెంబ్లీలైనా పార్లమెంట్ కూడా 90% బీసీలు గెలుచుకుంటారు. కాబట్టి బీసీలకు మాకు రిజర్వేషన్స్ వద్దు అని వాళ్ళు చట్టం చేసుకోలేదు. లోకల్ స్థానిక సంస్థలు ఓన్లీ విద్యా ఉద్యోగాలను మాత్రమే చట్టాలు చేసుకుని 9th షెడ్యూల్ పెట్టుకొని వాళ్ళు చెప్తా ఉన్నారు. అది ఏదైనా క్వశ్చన్ చేయొచ్చు. పెండింగ్ ఉన్నంత మాత్రాన స్టే ఇచ్చినట్లు కాదు, అది పెండింగ్ ఉంది అంతే. కానీ బట్ వేరే రాష్ట్రాలను కూడా పంపించినారు. ఇటువంటి చట్టాన్ని తెలంగాణ రాష్ట్రం చేసినటువంటి 31C ప్రకారం 9th షెడ్యూల్ కలపడానికి ఏ రాష్ట్రం కూడా తమిళనాడు తర్వాత చేయలేదు. అది నేనే డ్రాఫ్ట్ చేసి ఇచ్చినాను. కాబట్టి వేరే రాష్ట్రాలు వచ్చినాయి ఇదేదో సుప్రీంకోర్టులో నిలవదు అని చెప్పడం సోదరి అది తప్పు కాదు, అది సరైన విషయం కాదు. ఇప్పుడు అది ఉపేంద్ర గారు ఒక్క నిమిషం ఈశ్వరయ్య గారు మాట్లాడినండి. ఈశ్వరయ్య గారు రాణి రుద్రమ గారు మాట్లాడి తర్వాత మీకు అవకాశం ఇస్తాను. నేను మీకు క్లారిటీ ఇస్తాను. ఈశ్వరయ్య గారు నేను అన్నది ఇతర రాష్ట్రాలలో ఉన్నటువంటి డిమాండ్లకు కూడా మరి యూపీఏ గవర్నమెంట్ రిజర్వేషన్ పెంచేది కదా. అసలు తమిళనాడుదే స్థానిక సంస్థలకు సంబంధించిన అంశం కాదు. కానప్పుడు ఇతర రాష్ట్రాలది కూడా అసలు కన్సిడరేషన్ లో లేదు. ఇప్పుడు ఇక్కడ తెలంగాణలో ఒక అబద్ధపు ప్రచారం కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏం చేస్తున్నారు అంటే తమిళనాడులో స్థానిక సంస్థల్లో ఇచ్చారు, తమిళనాడులో స్థానిక సంస్థలు ఎవరు తమిళనాడులో ఎవరు ఇవ్వాల్సిన అవసరం లేదండి, మొత్తం వాళ్ళే గెలుస్తారు. రిజర్వేషన్ లేదు కదా, రిజర్వేషన్ నేను పెంచలేదు కదా. వాళ్ళు గెలవనియండి, 100% గెలవనియండి, 1000% గెలుస్తున్నారు కదా. తమిళనాడులో నాకు తెలిసి తమిళనాడులో బ్రాహ్మిన్స్ తప్ప అందరూ బీసీలే ఉన్నారు. మోస్ట్లీ అయ్యర్లు అయ్యంగారు తప్ప అందరూ బీసీలే ఉన్నారు. భరత్ గారు నేనేమంటున్నాను, తమిళనాడులో లేని దాన్ని ఇక్కడ చూపించి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒక 100 చర్చల్లో చెప్పారు. స్టేజ్ మీద నాయకులు కూడా చెప్పారు. వెంకట్ గారు అడుగుదాం. వెంకట్ గారు ఒక్క నిమిషం వెంకట్ గారు